స్థితికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగా ఆరాటపడుతున్నారు. దాని ఆరాటాన్ని తీర్చాలనుకున్నారు. సురేంద్ర గారు, మొత్తంగా చూస్తున్నాం, గతంలో అధికారాన్ని ఇచ్చారు ప్రజలు, అధికారం ఇచ్చిన తర్వాత అమరావతిలో రాజధాని అన్నారు, రాజధాని ఏదో మొదలు పెట్టారు, దానికి ఒక చట్టబద్ధత లేదు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో సరే ప్రభుత్వాలు మారచ్చు, ఏది జరిగినా నష్టపోయింది రైతులే. ఇప్పుడు రామ్మోహన్ గారు చెప్పినా మేము చెప్పినా రైతులకు న్యాయం చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. అంటే న్యాయం చేస్తామని సమావేశాలు కాదు, ఖచ్చితంగా రైతులకు న్యాయం చేసినప్పుడే వాళ్ళ త్యాగానికి ఒక అర్థం ఉంటుంది. సో ఆ దిశగా అడుగులు వేయబోతున్నారా? ఎందుకు అసలు చట్టబద్ధత తీసుకురావాలని అనుకున్నారు? ఏం జరుగుతుంది సార్? ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలు, ఐఏవి న్యూస్ వీస్తున్నటువంటి ప్రేక్షకులందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఎందుకు చట్టబద్ధత, ఏ రాష్ట్రంలో రాజధానికి చట్టబద్ధత కోరలేదు, ఈ రాష్ట్రంలో రాజధానికి మాత్రం చట్టబద్ధత ఎందుకు కోరాల్సి వచ్చింది, ఎందుకు కావాల్సి వచ్చింది, ఎందుకు ఖచ్చితంగా చట్టబద్ధత కల్పించాల్సి వచ్చింది అనే దానికి ప్రధాన కారణం అంటే, ఏదైతే రాష్ట్రం విడిపోయిన తర్వాత రాజధాని రాష్ట్రానికి మేమున్నాము అని చెప్పి రైతులందరూ కూడా 33,000 ఎకరాలు ఒక్క పిలుపుతో మేము స్వచ్ఛందంగా ఇచ్చారు చూసారా. ఆ రైతులు ఆ రోజేమో జగన్మోహన్ రెడ్డి గారు కూడా, అంటే చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండగా ఇద్దరి నాయకుల్ని చూసి ఈ రాష్ట్రానికి రాజధాని ఉండాలి, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ రాజధాని ఇక్కడే ఉంటుంది, నేను కూడా ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను అని చెప్పి చెప్తున్నారు. కాబట్టి మనము రాజధానికి భూములు ఇద్దామని చెప్పి రైతులు భూములు ఇచ్చారు. అంటే ప్రాణానికంటే మిన్నగా ప్రేమించేటువంటి భూముల్ని దారాదత్తం చేశారు మనందరి కోసం. రాజధాని ప్రజలు మనందరి కోసం, వాళ్ళ కోసం కాదు, వాళ్ళ స్వార్థం కాదు, అందరి కోసం భూములు ఇస్తే, ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇక్కడే రాజధాని ఉంటుందన్నాడు, అధికారంలోకి వచ్చిన వెంటనే మడమ తిప్పి మాట తప్పి 3 రాజధానులు అని చెప్పి చెబుతూ రాజధాని రైతుల నోట్లో మట్టి కొట్టాడు. వాళ్ళు న్యాయమైన పోరాటం కోసం రాజధాని మీరు ఇక్కడ ఉంటుందన్నారు కదా, మీరు కూడా ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఇక్కడ ఉండదు అని ఉంటే మేము వేరే మార్గం చూసుకుంటాం కదా, మీరు చెప్పారు కదా ఇక్కడే ఉంటుందని, కాబట్టి ఎవరు వచ్చినా రాజధాని ఇక్కడే ఉంటుందని చెప్పి మేము భూములు ఇచ్చాము, ఇది న్యాయం కాదు, న్యాయంగా ఉండండి అని చెప్పి న్యాయమైన కోరికల కోసం రాజధానులు ధర్నా చేస్తూ ఉంటారు రైతులు. వాళ్ళని కడుపుల్లో తన్నింది చూసాం, వాళ్ళని చిత్రహింసలు చేసింది చూసాం. రాజధాని ఇక్కడ ఉండనే ఉండదు, 3 రాజధానులు ఉంటుంది అని చెప్పి చెప్పింది చూసాం. అందుకనే ఈరోజు రేపు చట్టబద్ధత అనేది కల్పించకపోతే ఇప్పుడు రాజధానిని విస్తరించాలా అనే ప్లాన్ ఒకటి చేశారు. మళ్ళా రాజధానికి ఇంకా కొన్ని 100 ఎకరాలు తీసుకోవాలా అనే ఆలోచన చేస్తున్నాం. సురేంద్ర గారు, అన్ని ఎకరాలు మళ్ళా తీసుకున్న తర్వాత రాజధాని. సురేంద్ర గారు, గతంలో అంటే మీరు మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు రైతులు భూములు ఇచ్చారు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా అక్కడికి వస్తాయని భావించాం. కానీ మౌలిక వస్తువులు కల్పించడంలో కొంత చంద్రబాబు సర్కార్ వెనకడుగు వేసింది. దానివల్లే కేంద్ర ప్రభుత్వ సంస్థలు అక్కడికి రాలేకపోయాయి. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీకి మీకు మధ్య పొరపచ్చులు వచ్చాయి. ఇక ఏకంగా చంద్రబాబు నాయుడు ధర్నాకే వచ్చిన పరిస్థితులు కనిపించాయి. సో ఏంటి అంటే మీ అలసత్వం ఏమీ లేదంటారా అప్పుడు? సార్, ఇప్పుడు రాజధాని లేని రాష్ట్రంలో కూర్చునేదానికి కుర్చీ లేకుండా తెలంగాణ ఓడు తన్ని తరిమేస్తే రాజధాని ఎవరు తన్ని తరిమేయలేదు. 10 సంవత్సరాల పాటు రాజధానికి ఎక్కడా మనకున్నా కానీ సార్ వినండి సార్, 10 సంవత్సరాలు ఆడ మనకు రాజధాని ఉంటుందండి. 10 సంవత్సరాలు ఆడ కూర్చొని పని చేసుకుంటే ఇక్కడ రాజధాని ఎక్కడ డెవలప్ అవుతుంది? రాజధాని కూర్చున్నాడు కాబట్టి మీకే మాట్లాడటం. రామ్మోహన్ గారు ప్లీజ్ కంటిన్యూ. ఏమంటారంటే కాదు సురేంద్ర, గత జిల్లా సేతుబంధనం వద్దంటున్నాను. అవసరంగా రెచ్చగొట్టుకొని ఏం లాభం? మాట జాతి ఇప్పుడు చూస్తున్నాం. రేవంత్ రెడ్డి, పవన్ కళ్యాణ్ మాట జాతి ఏమైతే చూస్తున్నాం కదా, అనవసరంగా మాట జరగండి. మెయిన్ మీరే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళొచ్చారు, ఎక్కడ వెళ్ళగొట్టలే ఎవరు కూడా. చంద్రబాబు నాయుడు ఒక మంచి విజన్ తో వచ్చారంటున్నారు. పాజిటివ్ తీసుకోవాలి. ఇప్పుడు రాజధాని, ఇప్పుడు తెలంగాణ 10 సంవత్సరాల రాజధాని ఉమ్మడి రాజధానిగా ఉంటది అనుకోండి. తెలంగాణలోనే మనం 10 సంవత్సరాలు ఉంటే కనీసం ఈ మాత్రం డెవలప్మెంట్ వచ్చి ఉంటది మనకు అక్కడ. దాంతో తెలంగాణలో ఉండేటప్పుడు తెలంగాణలో ఉండేటప్పుడు ఎన్ని మాట్లాడినారు సార్?
తెలంగాణలో మేము మిమ్మల్ని సపరేట్ చేసేసాము. సురేంద్ర గారు మీరు ఎందుకు మందు పెట్టుకుంటారు? ఇంక ఏం మాట్లాడమంటారు? అనవసరంగా తెచ్చుకుంటారు. మీకు నచ్చినట్టు నేను మాట్లాడలేదు కదా. మీకు నచ్చినట్టు నేను మాట్లాడలేను. మీకు నచ్చినట్టు నేను మాట్లాడలేను. మీకు నచ్చినట్టు నేను మాట్లాడలేను. నాకున్నటువంటి అభిప్రాయం నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు తెలంగాణలో ఉంటామండి. తెలంగాణలో మిమ్మల్ని పంపించేశాము, మీరు ఎందుకు ఇంకా ఇక్కడ ఉన్నారు అని అడగలేదా వాళ్ళు? తెలంగాణలో అవమానించలేదా? అడిగినా మీకు అధికారం ఉంది కదా, మీకు రాజ్యాంగం అధికారం ఉంటే ఏం చేస్తాం సార్? ఇప్పుడు నేను సరే ఓకే, నేను కాంట్రవర్సల్ చేయదలుచుకోరా, అన్ని ఇబ్బందులు పడి కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక ఇల్లు కట్టుకోవాలంటే 3 సంవత్సరాలు పడుతుంది సార్. ఒక ఇల్లు కట్టుకోవాలంటే 3 సంవత్సరాలు పడుతుంది. అయినా ఈరోజు కోర్టు రెడీ చేశాము, సెక్రటరియట్ రెడీ చేశాము, హెచ్ఓడి బిల్డింగ్లు రెడీ చేశాము, ఆకాశాన్ని అంటేటువంటి బిల్డింగ్లు రెడీ చేశాము. ఆ బిల్డింగ్ ఎవరికి కనపడలేదా? రాజధాని రెడీ కాలేదా? మరి రాజధానిలో ఏమి ఒక రాయి లేదన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు అదే రాజధానిలో అదే సెక్రటరియట్ లో కూర్చొని పరిపాలన సాగించారు కదా. మరి అదేమి రాజధాని కాదా? కాబట్టి నేనేమంటానంటే, ఎవరైనా కూడా ఇందాక రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు ఒక్క నిర్ణయం తీసుకుంటే ఒక ప్రభుత్వం, దాని తర్వాత వచ్చే ప్రభుత్వం కూడా దాన్ని కొనసాగిస్తేనే డెవలప్మెంట్ అనేది అవుతుంది. దాన్ని కొనసాగించలేదనుకోండి, ఎంత ఇట్లా మార్పులు వచ్చినా ఆ డెవలప్మెంట్ అయితే జరగదు. ఇప్పుడు హైదరాబాద్ ఆ స్థాయికి పోవడానికి కారణం ఎవరండి? చంద్రబాబు నాయుడు, దాని తర్వాత రాజశేఖర్ రెడ్డి, దాని తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి, దాని తర్వాత ఈ రోజు కేసీఆర్, దాని తర్వాత రేవంత్ రెడ్డి. అందరూ దాన్ని అదే విధంగా కంటిన్యూ వీళ్ళందరికన్నా ముందున్న ముఖ్యమంత్రులు కూడా అభివృద్ధి చేసుకుంటూనే వెళ్ళిపోయారు. చేసుకుంటూ వెళ్తున్నారు కాబట్టి హైదరాబాద్ అంత డెవలప్ అయింది. మరి ఇదే మాదిరి వాళ్ళు కూడా నాకేం నచ్చలేదు, నేను ఏడొక రాజధాని ఉంటుంది, ఇంకొక దగ్గర పెడతా, ఇంకొక దగ్గర పెట్టి ఉంటాను అంటే హైదరాబాద్ డెవలప్ అయి ఉంటుందా? అయి ఉండదు కదా. కాబట్టి చట్టబద్ధత ఇప్పుడు చట్టబద్ధత ఉంటేనే భూములు ఇచ్చినటువంటి రైతులకు న్యాయం జరుగుతుంది. రాజధాని అనేది అక్కడే ఉంటుంది. ఏదైతే రైతులు నష్టపోకూడదండి, ప్రాణానికంటే మించినటువంటి భూముల్ని రైతులు ఇచ్చినప్పుడు రైతులకు కూడా న్యాయం జరగాలి. ఆ రైతులకు అన్యాయం జరగదు, ఫస్ట్ నెంబర్ 1. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా, నేను విమర్శించదలుచుకోరా, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆయనకి ఎవరన్నా పక్కనుండే వాళ్ళు సలహా ఇచ్చారా, లేకపోతే ఇంకోటి ఇచ్చారా నాకు తెలియదు. కానీ ఆయన ఆ నిర్ణయం తీసుకోకుండా ఉంటే ఈ రోజు ఇంకొక రకంగా ఉండేది. ఆ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఈ రోజు ఇబ్బందులు పడుతున్నారు. నెక్స్ట్ అయినా కూడా ఈ రోజు ఉమ్మడిగా మనం అందరూ కూడా ఒకే సెకండ్ కంప్లీట్ చేస్తాం. మనం అందరూ కూడా భావితరాల భవిష్యత్తు కోసం ఆంధ్రప్రదేశ్ కు అమరావతి రాజధాని అనేది ఒక బ్రహ్మాండమైనటువంటి రాజధాని ఉంది. ఆ రాజధాని మా పూర్వీకులు తయారు చేశారు. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా ఆ రాజధానికి సహకరించాడు అని పేరు తెచ్చుకోమంటున్నాను నేను. ఆ పేరు